ప్రియాంక ఎస్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బ్రహ్మాండంగా ఏంటి కట్టర్ గారు కూడా ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో అక్కడ గెలిపించారు. అది మొదటి ఎన్నిక. మొన్న ఎన్నిక వచ్చింది మహారాష్ట్రలో. అక్కడ అన్నారు ఏమవుతుందో అన్నారు. ఏమవుతుందో ప్రజలు చేసి చూపించారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు నేను చెప్తున్నాను. ఈ రోజు మీ మూడు చూశాను. తప్పకుండా ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే. ఈ గెలుపు దేశ ప్రజల గెలుపు కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక విషయం మనందరం కూడా కేంద్రం బడ్జెట్ చూశారు. అత్యంత కీలకమైన వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకి, గ్రామీణ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసినప్పుడు ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాబోయే రోజుల్లో ఇంకా సమర్థవంతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చాలా రోజుల తర్వాత భారతదేశానికి ఒకప్పుడు మీరు చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ చూసాం. ఆ రోజు కూడా కొంతమంది దేశంలో మేము విడిపోతాం, ప్రత్యేక దేశంగా ఉంటామని ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఒకటి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అలాంటి స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఆయన ఒక టీమిండియాగా అందరినీ కలిపి భారతదేశాన్ని ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా చేయాలని ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తికి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే ప్రజలందరూ ఒకటి కావాలి. మనమే ఒక సైనికులుగా తయారు కావాలి. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా మన శక్తి వంచన లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే ఏపీ, తెలంగాణ, ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ, తెలుగు వారు ఎక్కడున్నా ఒకటి, అది తెలుగు జాతి.